హాయ్ అందరికి. వెల్కమ్ టు అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దోస, ఇడ్లీ పిండితో బోండా ఎలా చేయాలో చూద్దాం మన బ్లాగ్‌లో. దీనికోసం మనం రెగ్యులర్‌గా వాడే దోస, ఇడ్లీ పిండిని తీసుకోవచ్చు. దీంట్లో ముందుగా ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని, ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, పచ్చి కరివేపాకు. దీనికోసం మనం ముందుగా ఒక 10-15 నిమిషాల ముందు పచ్చిశనగపప్పుని నీళ్ళలో నానబెట్టుకోండి. ఆ నీళ్ళలో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఇప్పుడు ఇందులో కలుపుకుందాం. మీరు చూస్తున్నట్లయితే వీడియోలో నేను దీన్ని ఒక 10 నిమిషాల ముందుగా నీళ్ళలో నానబెట్టుకున్నాను. తర్వాత నీళ్ళు లేకుండా శనగపప్పుని దీంట్లో కలుపుకోవాలి. తర్వాత మనం కొద్దిగా మిరియాల పొడి వాడుతున్నాను నేను ఇక్కడ. మిరియాల పొడికి బదులుగా మీరు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకున్నా కూడా మిరియాల పొడి బదులు సరిపోతుంది. కానీ పిల్లలు ఉన్న వాళ్ళైతే మిరియాల పొడి వాడితే వాళ్ళు తినేటప్పుడు ఈ పచ్చిమిరపకాయలు అనేది వాళ్ళకి తగలకుండా కారం లేకుండా ఉంటుంది. సో అందువలన నేను మిరియాల పొడి వాడుతున్నాను పచ్చిమిరపకాయల బదులుగా. తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం సోడా పొడి వేసుకొని ఎక్కువ నీళ్ళు లేకుండా 1 స్పూను లేదా 2 స్పూన్ల నీళ్ళు మాత్రమే కలుపుకొని బోండాలు వేసుకోవచ్చు. ఎక్కువ నీళ్ళగా అయితే మనకు బోండాలు వేయడానికి కష్టంగా ఉంటుంది. మనం బోండాలని చేత్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక బొద్దుగా ఉన్న గెంటెనైనా వాడి బోండాలు వేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్లయితే నేను ఒక చిన్న స్పూన్ నీళ్ళని మాత్రమే ఇందులో యాడ్ చేశాను. ఇలా బాగా కలుపుకొని అప్పటికప్పుడే మనం బోండాలు వేసుకోవచ్చు. ఈ బోండాలు చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా కూడా తింటారు. దీనికోసం పల్లీ చట్నీ ఎట్లా చేయాలో కూడా నేను ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు. నైట్ టైమ్స్లో కొందరు డిన్నర్ బదులు బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా, అలా కూడా తీసుకోవచ్చు. ఇది కొంచెం డీప్ ఫ్రై కాబట్టి మంత్లీ వన్స్ అలా చేసుకోవచ్చు మనం. దీన్ని మనం స్పూన్తో అయినా కలుపుకోవచ్చు, ఇలా చేతితో అయినా కలుపుకోవచ్చు. కానీ కన్సిస్టెన్సీ అన్నది ఎక్కువగా నీళ్ళగా లేకుండా ఉండేలాగా చూసుకోండి. లేదంటే బోండా వేయడం మనకు కొంచెం కష్టంగా ఉంటుంది చేత్తో, లేదంటే స్పూన్తో వేసేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ఒక బండిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని, నూనె బాగా కాగిన తర్వాత ఈ బోండాలు అన్నవి నూనెలో వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చేత్తో వేస్తున్నాను. మీరు కావాలంటే గుత్తగా ఉన్న గింటెనైనా వాడి బోండాలు వేసుకోవచ్చు. ఇన్ని బోండాలు వేసిన తర్వాత దీన్ని అన్ని వైపులా కాలేలాగా తిప్పుకోవాలి. కానీ మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే బయట మాత్రం బోండాగా ఉడికిపోతుంది, లోపల మాత్రం అలాగే పచ్చిగా పిండిలాగా ఉంటుంది. సో దానికోసం మీరు బాగా నూనె వేడైన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బోండాలన్నీ వేసుకొని బోండాలు ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. అప్పుడే మీకు లోపల బయట బాగా ఉడుకుతుంది. బయట చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో గంటెతో కలబెట్టుకోండి. అప్పుడే మనకు అన్ని వైపులా వేగి బాగా ఫ్రై అవుతుంది బోండా అన్నది. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా బాగా బ్రౌన్ కలర్గా ఫ్రై అయిన బోండాలని ఇప్పుడు తీసి మనం గిన్నెలో ఒక టిష్యూ వేసుకోండి. అప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఉన్నది కూడా టిష్యూ పీల్ చేసుకోండి. తర్వాత మనం దీని కాంబినేషన్కి మనం పల్లీ చట్నీ ఎలా చేయాలో ఇదే వీడియోలో చూపిస్తాను అన్నాను కదా, ఇప్పుడు అది చూద్దామండి.
దీనికోసం ముందుగా మనం శనగకాయ పప్పులను వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. తర్వాత కొన్ని మంచి పప్పులు వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు, ఇలా కొబ్బరి పొడి ఉన్నా వేసుకోవచ్చు. మన కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను దీంట్లో. తర్వాత కొద్దిగా ఉప్పు, నీళ్ళు వేసుకొని మిక్సీ వేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న పల్లి చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని పోపు వేసుకోవాలి. దీన్ని రెగ్యులర్గా మనం అన్ని చట్నీలు ఎలా పోపు వేస్తామో అలా పోపు వేసుకోవచ్చు. కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా మినపప్పు వేసి పోపు వేసుకొని చట్నీలో కలిపేయండి. అంతే, చట్నీ రెడీ అవుతుంది. ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న బోండాల్ని ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. Thanks for watching our channel. Please like, share and subscribe our YouTube channel.